వెండి తెరపై తమ హీరో కనిపిస్తే పూనకాలు వచ్చేయాలి. థియేటర్స్ లో విజిల్స్ మార్మోగిపోవాలి. పోస్టర్ చూస్తేనే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోవాలి. ఇది ప్రతి అభిమాని కోరుకునే కనీస కోరిక. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఇద్దరు బడా హీరోల ఫ్యాన్స్ మాత్రం సంతోషంగా లేరు సరే కదా. సోషల్ మీడియా వేదికగా యుద్ధమే చేస్తున్నారట. అసలు ఆ హీరోలు ఎవరు? వారిని అంతగా భయపెడుతున్న ఆ టైటిల్స్ ఏంటి? ముందుగా టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి విషయం చూద్దాం. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు బాబీతో మెగాస్టార్ మరోసారి జతకడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. భారీ సెట్ వర్క్ నడుస్తోంది. అది కూడా అదిరిపోయే ఇంటర్వెల్ సీన్ తో షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ సినిమా టైటిల్ గురించి ఒక వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ నిద్రపోవడం లేదట. ఈ సినిమాకు కాకాజీ అనే పేరును పరిశీలిస్తున్నారట. అవును, మీరు విన్నది నిజమే. కాకాజీ ఈ పేరు వినగానే మెగా ఫ్యాన్స్ గుండె జల్లుమంది. ఒకవైపు యంగ్ హీరోలు సలార్, పుష్ప, దేవర అంటూ పవర్ఫుల్ మాస్ టైటిల్స్ తో దుమ్ము రేపుతుంటే మెగాస్టార్ లాంటి మాస్ గాడ్ కు కాకాజీ ఏంటి అని వారు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. బాబీ గారు, మీ బాస్ కు ఆ పేరు పెట్టకండి అంటూ వేడుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ సెగ చూసిన తర్వాత బాబీ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడో లేదో చూడాలి. ఇక రెండో హీరో మన మాస్ మహారాజా రవితేజ. హిట్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే రవితేజ తాజాగా దర్శకుడు హసిత్ గోలీతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమా అధికారికంగా అనౌన్స్ కూడా కాలేదు. కానీ అప్పుడే టైటిల్ లీక్ అయిపోయింది. ఈ సినిమాకు అక్కాయిలు బాగున్నారా అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ టైటిల్ విన్న రవితేజ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయిపోయింది. మాస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రవితేజ సినిమాకు ఇలాంటి క్లాస్ పేరు పెట్టడం ఏంటని వారు ఫైర్ అయిపోతున్నారు. అసలే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎక్కువైపోయాయి. ఇలాంటి టైటిల్ పెడితే వేరే హీరోల ఫ్యాన్స్ ముందు మేము తలెత్తుకోలేం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మాస్ అపీల్ లేకపోయినా పర్లేదు, కానీ కనీసం వినడానికి బాగుండే టైటిల్ పెట్టాలని దిల్ రాజుకు విజ్ఞప్తి చేస్తున్నారట. సినిమా సక్సెస్ లో టైటిల్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. టైటిల్ క్యాచీగా ఉంటేనే ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు వినిపిస్తున్న టైటిల్స్ మాత్రం ఫ్యాన్స్ కు అస్సలు మింగుడు పడటం లేదు. హీరోలకు ఉండే క్రేజ్ ఒక ఎత్తు అయితే ఆ సినిమాకు పెట్టే పేరు క్రియేట్ చేసే హైప్ మరో ఎత్తు. ప్రస్తుతం టాలీవుడ్ అంతా పాన్ ఇండియా జపంలో ఉంది. మరి అలాంటప్పుడు పక్క రాష్ట్రాల వారు కూడా గుర్తు పెట్టుకునేలా పవర్ఫుల్ పేర్లు ఉండాలి. కానీ ఇలా లోకల్ ఫ్లేవర్ తో ఉంటే సరిపోతుందా? దర్శకులు బాబీ, హసిత్ గోలీ అభిమానుల గోడు వినండి. సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లో గోల చేసేది వాళ్లే. వాళ్ల మనసు నచ్చుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర లెక్కలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. టైటిల్లోనే పవర్ ఉంటే సగం సక్సెస్ కొట్టినట్లే. మరి ఈ మెగా మాస్ రచ్చ ఎటువైపు వెళ్తుందో చూడాలి. సినిమాలు ఇంకా షూటింగ్ దశకు కూడా చేరుకోకముందే టైటిల్స్ మీద ఇంత నెగటివిటీ రావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మేకర్స్ ఈ ఫ్యాన్స్ ఆవేదనను గమనిస్తారా, లేక అదే టైటిల్స్ తో ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా మన హీరోల సినిమాలకు కనీసం వినడానికి గంభీరంగా ఉండే పేర్లు పెట్టాలని ఫ్యాన్స్ కోరుకోవడంలో తప్పేమీ లేదు.